ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు బండి భగీరథ్. ఇది కొత్త వివాదం కాదు. ఇప్పటికే 2023లో కూడా ఒక కాలేజ్ స్టూడెంట్ పై దాడి చేశారనే ఆరోపణలు పెద్ద సంచలనంగా మారాయి. అయితే ఇప్పుడు వైరల్ అయిన వీడియోలలో ఒక విద్యార్థిని బండి భగీరథ్ దుర్భాషలాడుతూ కొట్టినట్టుగా కనిపించింది. ఈ ఘటన మహేంద్ర యూనివర్సిటీ పరిధిలో జరిగింది అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇక్కడ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారీ చర్చ అయితే ఇక్కడ జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దుండిగల్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 323 అలాగే 341, 504, 506 తో పాటు ర్యాగింగ్ చట్టం కింద కూడా కేసు పెట్టినట్లుగా అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే ఈ సమయంలోనే మరో వర్షన్ కూడా బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా దాడికి గురైన విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతను ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం వల్లే ఈ గొడవ జరిగింది అని చెప్పిన వీడియోలను బీజేపీ వర్గాలు విడుదల చేసింది. అయితే మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇది స్పష్టమైన ర్యాగింగ్, పవర్ అహంకారంతో ఇలాంటివన్నీ చేస్తున్నారు, తర్వాత ఇలాంటి వీడియోలంతా బయట పెడుతున్నారు అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా పోక్సో కేసు వెలుగులోకి రావడంతో పాత వీడియోలు అలాగే ఆడియోలు కూడా ఈ ఆరోపణలు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఇది మొదటిసారి కాదు అని అంటూ ఉంటే మరికొంతమంది మాత్రం రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు అనేది అంటున్నారు. మరి ముఖ్యంగా చూడాలి. కానీ ఇక్కడ మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కోర్టు తుది తీర్పు ఇవ్వక ముందే ఎవరిని నేరస్తుడిగా ప్రకటించడం సరైంది కాదు అని పోలీసుల దర్యాప్తు కోర్టు విచారణ పూర్తయ్యాకే అసలు నిజం ఏంటి అన్నది బయటికి వస్తుంది. అయితే ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో భారీ చర్చకు దారితీస్తుంది. బండి భగీరథ్ వివాదాలు అసలు కథ ఏంటి అన్నది మనం చూడాలి. మరి నిజంగానే బండి భగీరథ్ ఏదైతే చేయి చేసుకున్నారో ఒక స్టూడెంట్ పైన, దాని వెనకాల నిజంగానే అతను ఒక అమ్మాయిని ఏడిపించాడా, లేకపోతే ఈ పవర్ అహంకారంతో అతను ఇలా చేయడం జరిగిందా అన్నది పూర్తి అప్డేట్స్ కోసం అయితే చూస్తూనే ఉండండి మనం టీవీ న్యూస్.